Hello students, welcome to the AS Academy. Today we will discuss about 12th July 2023 daily current affairs. These daily current affairs are very useful for any competitive examinations. ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలి అని అంటే TAS అకాడమీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా TAS అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. TAS అకాడమీ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. ఈ రోజు కరెంట్ అఫైర్స్ వీడియో చూసే ముందు ప్రీవియస్ డే కరెంట్ అఫైర్స్ వీడియో కూడా ఒక్కసారి క్విక్ రివిజన్ చేయండి. దీనివల్ల మీకు కరెంట్ అఫైర్స్ ఫ్లో అనేది మిస్ కాకుండా ఉంటుంది. నేషనల్ న్యూస్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. నారీ అదాలత్. ఓకే, ముఖ్యంగా ఉమెన్స్ ఫేస్ చేసేటువంటి డొమెస్టిక్ వైలెన్స్ మరియు లీగల్ రైట్స్ ని రిజాల్వ్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ నారీ అదాలత్స్ ని లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నారీ అదాలత్స్ అనేవి ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజమ్స్ గా ఉమెన్స్ కి కేటాయించారు. ప్రెసెంట్ ఈ నారీ అదాలత్స్ అనేవి అస్సాం మరియు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలలో 50 విలేజెస్ లో ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ నారీ అదాలత్స్ లో 7 to 9 మెంబర్స్ ఉంటారు. అందులో హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ ని న్యాయ సఖి ఆర్ లీగల్ ఫ్రెండ్స్ అని అంటారు. వీళ్ళని విలేజ్ పంచాయత్ ఎలక్షన్ ద్వారా ఎన్నుకుంటుంది. రిమైనింగ్ హాఫ్ ఆఫ్ ద మెంబర్స్ అనే వాళ్ళని నామినేట్ చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్య న్యాయ సఖి ఈ నారీ అదాలత్స్ ని లీడ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ ముఖ్య న్యాయ సఖి యొక్క టర్మ్ 6 months గా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉమెన్స్ కి కౌన్సిలింగ్ ఇవ్వడానికి, అవేర్నెస్ ని క్రియేట్ చేయడానికి మరియు ఉమెన్స్ యొక్క ఇండివిజువల్ కేసెస్ ని రిజాల్వ్ చేయడానికి ఈ నారీ అదాలత్స్ అనేవి బాగా యూజ్ అవుతాయని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఇండెక్సెస్ లో పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ 2.0. ఓకే, డిస్ట్రిక్ట్స్ లో ఉన్న వేరియస్ స్కూల్స్ యొక్క వాటి యొక్క ఎడ్యుకేషన్ పర్ఫార్మెన్స్ ని అనుసరించి ఈ పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ 2.0ని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆయా స్టేట్స్ కి వాటి యొక్క ఎడ్యుకేషన్ పర్ఫార్మెన్స్ ని అనుసరించి 10 grades ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 10 grades ఏవేంటి అంటే దక్ష, ఉత్కర్ష, అతి ఉత్తమ్, ఉత్తమ్, ప్రచేష్ట 1, ప్రచేష్ట 2, ప్రచేష్ట 3, ఆకాంక్షి 1, ఆకాంక్షి 2 మరియు ఆకాంక్షి 3లుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ దక్ష గ్రేడ్ ని పొందినటువంటి స్టేట్ అనేది తమ యొక్క ఎడ్యుకేషన్ పర్ఫార్మెన్స్ అనేది 90% లేదా అంతకంటే ఎక్కువ ఎడ్యుకేషన్ పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి స్టేట్స్ కి ఈ దక్ష గ్రేడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వేరేజ్ ఉత్కర్ష్లో 81 నుంచి 90% వరకు, అతి ఉత్తంలో 71 నుంచి 80% వరకు, ఉత్తంలో 61 నుంచి 70% వరకు, ప్రచేష్ట 1లో 51 నుంచి 60% వరకు, ప్రచేష్ట 2లో 41 నుంచి 50% వరకు, ప్రచేష్ట 3లో 31 నుంచి 40% వరకు, ఆకాంక్షి 1లో 21 నుంచి 30% వరకు, ఆకాంక్షి 2లో 11 నుంచి 20% వరకు, ఆకాంక్షి 3లో 10% కంటే బిలో ఎడ్యుకేషన్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన స్టేట్స్ కి ఆకాంక్షి 3 గ్రేడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి ఈ పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ 2.0లో ఏ స్టేట్ కూడా ఈ దక్ష కేటగిరీని పొందలేదని చెప్పుకోవచ్చు. అయితే ఈ పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ ని 2017 మరియు 2018 అకాడమిక్ ఇయర్ నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. సద్భావన ట్రస్ట్ FCRA లైసెన్స్ క్యాన్సిల్ బై యూనియన్ గవర్నమెంట్. ఓకే, రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ సద్భావన ట్రస్ట్ యొక్క ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ లైసెన్స్ ని క్యాన్సిల్ చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సద్భావన ట్రస్ట్ అనేది ముస్లిం ఉమెన్స్ ని మరియు దళిత్స్ ని ఎంపవర్ చేయడంలో వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ సద్భావన ట్రస్ట్ అనేది తమ యొక్క స్టేట్ బ్యాంక్ అకౌంట్ ని న్యూఢిల్లీ బ్రాంచ్ లో ఓపెన్ చేయనందుకు గాను ట్రస్ట్ ఫెయిల్యూర్ నేపథ్యంలో సెంట్రల్ గవర్నమెంట్ సద్భావన ట్రస్ట్ యొక్క FCRA లైసెన్స్ ని క్యాన్సిల్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ గురించి చూద్దాం. ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అనేది మనకి ఎమర్జెన్సీ పీరియడ్ అయిన 1976లో ఎనాక్ట్ చేశారు. అంతేకాకుండా ఈ ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ని 2020లో అమెండ్ చేయడం ద్వారా ముఖ్యంగా ఫారెన్ నుంచి వచ్చేటువంటి ఫండ్స్ యూటిలైజేషన్ మీద సెంట్రల్ గవర్నమెంట్ కి టైట్ కంట్రోల్ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఈ ఫారెన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ద్వారా వచ్చేటువంటి ఫండ్స్ యొక్క బెనిఫిషరీస్ అయిన పర్సన్స్ కానీ లేదా NGOs అనేవి ఎక్స్క్లూజివ్గా స్టేట్ బ్యాంకును మాత్రమే, అందులో కూడా న్యూఢిల్లీ బ్రాంచ్లో మాత్రమే తమ యొక్క అకౌంట్ని ఓపెన్ చేయాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఫండ్స్ ద్వారా వచ్చేటువంటి మనీ ఏదైతే ఉందో అది ఎక్స్క్లూజివ్గా నిర్దేశించబడినటువంటి పర్పస్ కోసం మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, సమ్ ఇంపార్టెంట్ టేక్అవేస్. నెక్స్ట్, ఈ FCRA అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కిందకి వస్తుంది. మనకి ఈ హోమ్ అఫైర్స్ మినిస్టర్ గా అమిత్ షా గారు కంటిన్యూ అవుతూ ఉన్నారు. నెక్స్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇండియా అన్వైస్ డ్రాఫ్ట్ అండ్ రోడ్ మ్యాప్ ఫర్ గ్రీన్ హైడ్రోజన్ ఎకోసిస్టమ్. ఓకే, గ్రీన్ హైడ్రోజన్ ఎకోసిస్టమ్ ని ప్రోత్సహించడానికి సెంట్రల్ గవర్నమెంట్ డ్రాఫ్ట్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటో చూద్దాం. రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ని యూజ్ చేసుకొని
వాటర్లో ఉండేటువంటి హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ అయాన్స్ ని ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా సపరేట్ చేస్తే మనకి ఒక క్లీన్ హైడ్రోజన్ ఫామ్ అవుతుంది. దీన్నే మనం గ్రీన్ హైడ్రోజన్ అని అంటారు. ముఖ్యంగా ఈ గ్రీన్ హైడ్రోజన్ ని స్టీల్ ఇండస్ట్రీస్ లోను, పెట్రోలియం ప్రొడక్ట్స్ లోను, అంతేకాకుండా అమోనియా మరియు ఫెర్టిలైజర్స్ లో యూజ్ చేస్తూ ఉంటారు. డ్రాబ్యాక్స్ విషయానికి వస్తే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు హై ప్రొడక్షన్ కాస్ట్ అనేవి ఈ గ్రీన్ హైడ్రోజన్ యొక్క డ్రాబ్యాక్స్ మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ డ్రాఫ్ట్ ని మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. మనకి న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ మినిస్టర్ గా రాజ్ కుమార్ సింగ్ గారు కంటిన్యూ అవుతూ ఉన్నారు. నెక్స్ట్ అపాయింట్మెంట్స్ లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. షేక్ తలాల్ అపాయింట్మెంట్. ఓకే, షేక్ తలాల్ అల్ ఫహద్ అహ్మద్ అల్ సబా రీసెంట్ గా ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియాకి న్యూ ప్రెసిడెంట్ గా ఎలక్ట్ కాబడ్డారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా అనేది ఏషియన్ యూత్ లో ఎడ్యుకేషన్, కల్చర్ మరియు స్పోర్ట్స్ ని డెవలప్ చేయడం మాత్రమే కాకుండా వారిని ఇంటర్నేషనల్ గా ప్రమోట్ చేయడమే ఈ ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ టేక్అవేస్. ఈ ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా అనేది 16th నవంబర్ 1982లో ఎస్టాబ్లిష్ కాబడింది. ఈ ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా యొక్క హెడ్ క్వార్టర్స్ కువైట్ సిటీలో ఉంది. నెక్స్ట్ ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్ లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. 2023 ఫోర్బ్స్ 100 రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ ఉమెన్ లిస్ట్. ఓకే, రీసెంట్ గా ఫోర్బ్స్ 100 రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ ఉమెన్స్ లిస్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ లిస్ట్ లో ఇండియన్ ఆరిజిన్ కి సంబంధించిన 4 ఉమెన్స్ చోటు సంపాదించారు. జైశ్రీ ఉల్లాల్ గారు 15వ పొజిషన్ లోను, నీరజా షేతి గారు 25వ పొజిషన్ లోను, నేహా నార్కెడే గారు 50వ పొజిషన్ లోను మరియు ఇందిరా నోయి గారు 77వ పొజిషన్ ని ఆక్యుపై చేయడం జరిగింది. అంతేకాకుండా ఓల్డ్ విషయానికి వస్తే డయాన్ హెండ్రిక్స్ గారు ఫస్ట్ పొజిషన్ లోను, జూడే లెమన్ ఫ్యామిలీ సెకండ్ పొజిషన్ ఆక్యుపై చేశారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ టేక్అవేస్. ఈ ఫోర్బ్స్ ని బార్టీ చార్లెస్ ఫోర్బ్స్ ఫౌండ్ చేయడం జరిగింది. అయితే ఫోర్బ్స్ యొక్క ఫస్ట్ మ్యాగజైన్ సెప్టెంబర్ 15th 1917లో రిలీజ్ చేయడం జరిగింది. ఫోర్బ్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ యుఎస్ లో ఉన్నటువంటి న్యూ జెర్సీలో ఉంది. ఇంపార్టెంట్ డేస్ లో ఇంటర్నేషనల్ మలాలా డే. మనం ఎవ్రీ ఇయర్ జూలై 12th ఇంటర్నేషనల్ మలాలా డేని జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఉమెన్స్ ఎడ్యుకేషన్ యాక్టివిస్ట్ అయినటువంటి మలాలా యూసఫ్జాయి యొక్క కంట్రిబ్యూషన్ ని హానర్ చేస్తూ మనం జూలై 12th ఇంటర్నేషనల్ మలాలా డేని జరుపుకుంటామని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ మలాలా యూసఫ్జాయి నోబెల్ ప్రైజ్ ని అందుకున్న యంగెస్ట్ పర్సన్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ ఇంటర్నేషనల్ మలాలా డేని మనం 2013 నుంచి జరుపుకుంటూ ఉన్నాం. విత్ దిస్ వీ కంప్లీటెడ్ 12th July 2023 డైలీ కరెంట్ అఫైర్స్. ఈ డైలీ కరెంట్ అఫైర్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలి అని అంటే తేజస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా తేజస్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తేజస్ అకాడమీ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.